నమస్తే అండి. నమస్కారం సార్. నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఈ ఆర్జే బయోసిరీస్ లో నేను రీజనల్ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. సో మీ పేరండి? సార్ సందరా శ్రీనివాస్. సందరా శ్రీనివాస్. మీ ఊరు? నాగారం విలేజ్ సార్. నాగారం మండలం, హసన్పర్తి జిల్లా హన్మకొండ. హనంకొండ. మీరు ఏ రకం పత్తి వేసారండి ఇప్పుడు? ఆర్జే వర్ధన్ సార్. ఆర్జే వర్ధమాన్. ఆర్జే వర్ధమాన్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది ఇది? సార్ ఇది వర్ధమాను ఎకరం పెట్టినాం సార్. ఇది ఎకరం పెడితే ఈ పెట్టుబడి తక్కువ, కొద్దిగా మందులు సార్ తగ్గింపు పెట్టినాయి సార్. అంటే తగ్గింపు అంటే మీకు దోమ తట్టుకుందా? అన్నిటి తట్టుకుంటుంది సార్. సాపు ఉంటుంది ఎప్పటికి, పచ్చదనము. సో మీకు దోమ తట్టుకొని ఆకు నీట్ గా ఉంటుంది సార్. ఇప్పటికైనా నీట్గా ఉంది సార్ చూడండి. అవును అవును అవును. ఓకే. మీకు అంటే ఇప్పుడు దోమకు అంటే తట్టుకోవడం వల్ల మీకు మందులు కొట్టడం చాలా తక్కువ అయింది. కాపు సుధా మంచిగా కాసింది సార్. ఇది కాపు మంచిగా దగ్గర మంచిగా దగ్గర బాగుంది. కాయ సైజ్ కూడా కొద్దిగా పెద్దగా ఉంది సార్. ఇది కాయ సైజ్ పెద్దగా ఉంది, అన్నిటికంటే పెద్దగా ఉంది సార్. ఇది ఓకే. సీళ్ళ కంటే కాయ సైజ్ పెద్దగా ఉంది, దగ్గర కాపు ఉంది. కాపు ఉంది సార్. ఒక చెట్టుకు దాదాపు 50-60 ఉంటుంది సార్. ఇది ఈ సాల్పత్తి. ఓకే. సార్ సో మీకు అంటే ఇప్పటి వరకు పత్తి ఏరియాలా ఇందులో? పత్తి 2 సార్లు అయినా సార్. ఒకసారి 3 క్వింటాలు అయింది, ఒకసారి 2.5. ఓకే. ఇది ఎకరం ప్లాట్ ఉంటుంది సార్. ఇది ఎకరం ప్లాట్. ఇది దీని వరకు 5.5 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. 5.5 వచ్చింది. అంటే ఇంకెంత రావచ్చు మీ ఆలోచన? అంటే ఇప్పుడు కాయ ఇంకా బాగానే ఉంది సార్. ఇది కాయ బాగానే ఉంది. మీడియం సైజ్ ఒక పావుల వంతు ఏరినాం, ఇంకో 2 బాల్ అవుతుంది సార్. ఇంకా 2 బాల్ ఉన్నాయి. అంటే ఒక 10 క్వింటాల వరకు వచ్చే ఆలోచన ఉందా? 14-15 అవుతుంది సార్. మొత్తానికి 14-15 క్వింటాలు వస్తుంది. అవుతుంది సార్. ఓకే. సో మరి మీ ఊర్లో అందరు చెప్తున్నారా ఈ వెరైటీ ఆర్జే వర్ధమాన్ బాగుందని? వాళ్ళే వచ్చి చూసింది సార్. మనం చెప్పుడు అవసరం లేదు కానీ వాళ్ళే వచ్చి ఏంది క్వాలిటీ, అసలు మందులు కొట్టడనే మసాలా వేయడం ఎక్కువ. చూస్తే ఎప్పటి సాపు ఉంటది, ఇది క్లీన్ ఉంది, కాయకులు బాగుంది. ఈ పక్క పంటలు అందరు చెప్పింది సార్. ఓకే. వాళ్ళు వచ్చి చూసుకున్నారు సార్. అందరు వచ్చి చూస్తున్నారు ఈ పత్తిని, అడుగున్నారు సార్. ఓకే. సో అందరికి చెప్పండి ఆర్జే వర్ధమాన్ బాగుంది. ఓకే సార్. అంటే ప్రతి రైతు కూడా ఈ విత్తనం వేసుకోవద్దని మీరు చెప్తున్నారా? చాలా మంచి సార్ ఇది. ఎందుకంటే మన తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి సార్ ఇది. ఓకే. కాబట్టి అందరు పెట్టుకునే అవకాశం సార్. ఈ పార్ట్స్ తో ఎక్కువ చేయలేదు ఇలా. ఇంకా పాడు చేసింటే బాగుండేది. అవును సార్. మీకు పాడు చేయకుండా కూడా విత్తనం ఈ విధంగా సంతోషం. బాగుంది సార్. ఇది చూడండి సార్, చెట్టు ఎట్లుంది, కాయ ఎట్లుంది. ఈ కాయ చూడండి సార్, మొత్తం పన్నది. చెట్టు కూడా పెరిగింది, చెట్టు మంచిగా పెరిగింది. అవును సార్. సో తప్పకుండా శ్రీనివాస్ గారు, మరి మీ తోటి రైతులకు తర్వాత మీ ఊరి అందరికి సోదరులకు కూడా తప్పకుండా మీరు చెప్పండి మంచి విత్తనము ఆర్జే వర్ధమాన్. ఏ రకం అండి ఇది? ఆర్జే వర్ధమాన్. ఆర్జే వర్ధమాన్ గట్టి చెప్పాలి. ఆర్జే వర్ధమాన్ సార్. ఆర్జే వర్ధమాన్ తప్పకుండా అందరికి చెప్పండి, ప్రతి రైతు కూడా చెప్పండి మీరు, సరేనా? లాభం ఉంటుంది కదా సార్. లాభం ఉంటే అందరికి అవకాశం. ఓకే. సో మంచి విత్తనం అనేది మీకు తప్పకుండా అందరికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి క్వాలిటీస్ లో బాగుంది సార్. ఇది వైట్ ఉంది, పూసేటప్పుడు ఓకే. రేటు మంచిగా పడుతుంది. మార్కెట్ లో రేట్ ప్రైస్ తీసేటప్పుడు ఎలా వస్తుందండి? పత్తి అల్గా వస్తుంది సార్. పత్తి కూడా అల్గా వస్తుంది. ఒక పాయకు దాదాపు లెక్క పెట్టాం సార్. గింజలు 9 వరకు ఉంటుంది సార్. 9 గింజలు ఉంటాయి ఒక పాయలో. అంటే దీని వల్ల మీకు ఏంటంటే మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది సార్. మీకు దీనిలో కూడా దిగుబడి పెరుగుతుంది అన్నమాట. గింజలు 9 ఉంటే మీకు ఆటోమేటిక్ గా దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది సార్. గింజలు ఎక్కువ ఉంటాయి కదా సార్, వజన్ ఎక్కువ వస్తుంది. సో ఓకే అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి తప్పకుండా చెప్పండి.